హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సైలో లాగ్స్ అండి. ఇవాళ పన్నీర్ కర్రీ అండి. ముందుగా పన్నీర్ని స్లైసెస్గా కోసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసా. అన్నీ మిక్స్ చేసుకొని పన్నీర్కి పట్టించుకొని పక్కన పెట్టుకుందామండి. మిక్స్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. పన్నీరు మసాలా కర్రీ రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసేది రైస్లోకి, పుల్కా, చపాతీలోకి తినచ్చు. చూడండి, కలిపి పక్కన పెట్టా. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ వేపుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకుందాం ఫ్రెండ్స్, లేకపోతే ఇరిగిపోతాయి. మరి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోకుండా లైట్గా వేపుకుంటే సరిపోయిద్దండి. టమాటా, ఉల్లిపాయ వేసి గ్రేవీలాగా పట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే జీడిపప్పు కూడా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే టమాటా విడివిడిగా ఉల్లిపాయ, టమాటా వేపుకొని అదొక ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పచ్చి టమాటా, ఉల్లిపాయని మిక్సీ వేసి ప్యూరీ చేసి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది రైస్లో కూడా బాగుంటుంది. చూడండి, పన్నీర్ అనేది చప్పగా లేకుండా మసాలా బట్టి కొంచెం ఉప్పు, కారం పడితే మన కూరలో టేస్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. దీన్ని పక్కా తీసుకున్నాము. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసా. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగాలు, జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు 2, బిర్యానీ ఆకు వేసి కొంచెం లైట్గా వేపుకున్నాము. చూడండి, ఏగుతున్నాయండి. చూడండి, టమాటా ప్యూరీని వేసుకున్నాం ఫ్రెండ్స్. మిక్సీ పట్టా టమాటా, ఉల్లిపాయ అంటే కర్రీలోకి, చపాతీలోకి తినచ్చు, రైస్లోకి కూడా తినచ్చు ఫ్రెండ్స్. జీడిపప్పు వేస్తే చపాతీ, పుల్కాలోకి పనికి వస్తుంది. ఇలా అయితే రైస్లోకి కూడా వేసుకోవచ్చు. బగారా రైస్ వండుకొని తినచ్చు. మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా ఉడకనియాలి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వాటర్ వేసా. పైన ఆయిల్ మనకి తేలిద్ది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసా. చూడండి, సన్నగా తరుక్కొని టమాటా, ఉల్లిపాయ అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మిక్సీ పట్టకుండా. కొంచెం పసుపు. పన్నీర్ అనేది మన హెల్త్కి మంచిదండి. కారం వేసా. చూడండి ఫ్రెండ్స్, 1.5 టేబుల్ స్పూన్లు కారం వేసా. దీన్ని బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. హోటల్, డాబా స్టైల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రుచిగా, టేస్టీగా, ఎమ్మీగా ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి. అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకున్నాం మనం. చూడండి, ఉడుకుతుంది బాగా.
ధనియాల పొడి వేసానండి. గరం మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం వేసా ఫ్రెండ్స్. కస్తూరి మేతి వేసాను. బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో పన్నీర్ ముక్కలు వేపుకున్నవి వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోయిద్దండి. పన్నీర్ కర్రీ రెడీ అయింది. లాస్ట్లో దించబోయే ముందు ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఈ ముక్కలు వేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి కొంచెం వస్తుందండి, తేలిద్ది. అప్పుడే కర్రీ రెడీ అయినట్టు. శైలులాక్స్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వస్తుంది చుట్టూరు. ఇప్పుడు ఇందాక సాల్ట్ కొంచెం వేసాం ముక్కల్లో, ఇప్పుడు వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర, గరం మసాలా వేసాను, అది చూపించలా. పన్నీర్ కర్రీ అనేది మనకు రెడీ అయినట్టు చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వస్తుంది, అదే మనకు గుర్తు. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉడకనిస్తే సరిపోయిద్ది. చపాతీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.